నాతో పాటు మీరు కూడా ఈషా ఫౌండేషన్ చూసేద్దాం వచ్చేయండి. Hey guys, welcome back to our channel Sana's Hashtag. సో ఈ రోజు అయితే నేను ఈషా ఫౌండేషన్కి వెళ్ళిపోతున్నాను అనమాట. ఈ రోజు డే 2 అనమాట మన ట్రిప్లో. నాకైతే బస్ జర్నీనే ఇష్టం కాబట్టి నేను అలానే వచ్చాను. సో డే 2లో టిఫిన్ అయితే చేశాను బస్ దిగగానే. సో ఇక్కడ ప్లేట్ వచ్చేసి 60 రూపీస్ అనమాట. తర్వాత బస్ అయితే ఎక్కాను. పర్ హెడ్ 40 రూపీస్ అయితే అయిందనమాట. బట్ అక్కడ నాకు వామిటింగ్స్ అయితే అయిపోయినాయి బస్లో, ఎందుకంటే నాకు అస్సలు పడలేదు అండ్ తినగానే ఎక్కేసాను కదా అందుకని. అండ్ ఫుల్గా ఉందనమాట బస్సు. సో దానివల్ల నాకు అసలు పడలేదు. తర్వాత అయితే నేను కార్ బుక్ చేసుకొని, అసలు క్యాబ్స్ కూడా బుక్ అవ్వవు ఇక్కడ, బట్ నేను చాలా ట్రై చేస్తే బుక్ అయింది ఒకటి. ఇంకా వాళ్ళు అసలు ప్రైస్ అనేది దానిలో ఉన్నదైతే తీసుకోరు, వాళ్ళు ఎక్స్ట్రానే తీసుకుంటారు ఎందుకంటే అసలు బుక్ అవ్వవు కాబట్టి. సో ఫైనల్లీ ఈషా ఫౌండేషన్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ వచ్చేసి నాన్ ఏసీ రూమ్ 990 అయితే పడిద్ది, ఏసీ రూమ్ వచ్చేసి 2K అనమాట. నా సజెషన్ వచ్చేసి నాన్ ఏసీ రూమ్ తీసుకుంటే బెటర్. అండ్ ఇక్కడ నాన్ మ్యారీడ్ అంటే అన్మ్యారీడ్ వాళ్ళకి సో ఇక్కడ సెపరేట్ రూమ్సే తీసుకోవాలి. మ్యారీడ్ అయితేనే ఒక రూమ్ తీసుకోవాలన్నమాట. అండ్ మనకి ఊబర్కి అయితే 500 అయిపోయింది ఇక్కడికి రావడానికి. సో ఇక్కడైతే అన్ని కాస్ట్లు అయితే ఎక్కువే ఉంటాయి. ఇక్కడ దోశ వచ్చేసి 120 ఉంటుంది అనమాట, శాండ్విచ్ 80 ఉంటుంది, అండ్ జ్యూసెస్ 130, 80 అట్లా ఉంటాయి అనమాట. సో ఇక్కడ అన్ని బుల్లక్ కార్ట్స్ మీదే ఎక్కాలన్నమాట. సో ఎక్కడికి వెళ్ళాలన్నా ఇదే అనమాట ఈషా ఫౌండేషన్లో రూమ్. నేను నాన్ ఏసీ రూమ్ తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది వాష్రూమ్ అండ్ రూమ్, చాలా నీట్గా ఉంది. సో చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడికి వచ్చాక, నాకైతే అది అనిపించింది. అండ్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేను ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్ళడానికి. సో మనకి ఆదియోగి స్టాట్యూ వచ్చేసి 34 మీటర్ టాల్ అనమాట, అంటే 112 ఫీట్, అండ్ 147 ఫీట్ వచ్చేసి లాంగ్, అండ్ 82 ఫీట్ వచ్చేసి వైడ్ అనమాట. సో ఇది వచ్చేసి కోయంబత్తూర్లో ఉంది, అండ్ ఇది వచ్చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఉందన్నమాట, లార్జ్ బస్ట్ స్కల్ప్చర్ అని చెప్పేసి. సో ఇది డిజైన్ చేసింది సద్గురు. సో ఈయనే అనమాట ఫౌండర్ ఈ ఈషా ఫౌండేషన్కి. సో ఈ స్టాట్యూ వచ్చేసి వెయిట్ 500 టన్స్ అయితే ఉంటుంది, అంటే 490 లాంగ్ టన్స్ ఉంటుంది అండ్ 550 షార్ట్ టన్స్, అంటే 500 ప్లస్ మేబీ అట్లా ఉండొచ్చు. సో ఇక్కడైతే నేను తినడానికి వచ్చాను, చెప్పాను కదా ఆల్రెడీ ఇక్కడ అన్ని కాస్ట్లు ఎక్కువే ఉంటాయి. ఇక్కడ 120 అనమాట ఈ దోశ. సో ఇక్కడ అన్నీ మంచిగానే చేశారు, నీట్గానే ఉంది, అందుకే నేను కింద కూర్చొని తినేసాను. సో నేను ఈషా ఫౌండేషన్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాను. సో కొంచెం నడవాలి అండ్ కొంచెం బుల్లక్ కార్ట్ అండ్ బస్ ఇవన్నీ ఉంటాయన్నమాట లోపల. నార్మల్ వెహికల్స్ అయితే అలౌ లేదు. సో ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి అందుకని మంచిగా ఉన్నాయి అనేసి వీడియో తీస్తున్నాను. చాలా బాగుంటుంది ప్రశాంతంగా. ఇక్కడ మనకి వాలంటీర్ చేసే ఆపర్చునిటీ కూడా ఉంటుంది. సో ఇక్కడ నేనైతే ఇట్లా కనిపిస్తున్నాను. నేను ఎప్పటి నుంచో అనుకున్నాను ఈషా ఫౌండేషన్కి వెళ్తే నేను హాఫ్ శారీ కట్టుకోవాలి అని చెప్పేసి. సో అందుకని నేను నార్మల్ టాప్ అలాంటివి ఏమి వేసుకోలేదు. బట్ ఇక్కడ ఎలాంటివి వేసుకున్నా కూడా అలౌడే, ఇక్కడ ఏమి పర్టికులర్ అంటే ఇదే వేసుకోవాలి పంచే కట్టుకోవట్లే అట్లా ఏం లేదనమాట అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. సో మనకు బుల్లక్ కార్ట్స్ దొరకడమే లేటు, ఎవరైనా సరే ఎక్కడైనా ఎక్కేయాలన్నమాట, ఎవరి పక్కన ఎక్కలేము, మనకి సెపరేట్ ఫ్యామిలీ కావాలి వాళ్ళు ఎక్కాలి అట్లా ఉండదు. అది రన్నింగ్లో ఉన్నప్పుడే ఎక్కేస్తారు, ఎందుకంటే లోపలికి వెళ్ళాలంటే అంత కష్టం. సో ఇక్కడ మాత్రమే టికెట్ తీసుకున్నారు, 10 రూపీస్ తీసుకున్నారు బుల్లక్ కార్ట్కి. అండ్ ఫైనల్లీ లోపలికి అయితే వచ్చేసా. బట్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, అంటే నచ్చిందని లేదు, అంటే కొంతమందికి ఇబ్బంది అయిద్దని చెప్తున్నాను. సో కొంతమంది ఓల్డ్ పీపుల్ ఉంటే వాళ్ళకి బుల్లక్ కార్ట్ వెనకాలే ఆపేస్తారు కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికైతే నడిచి రాలేరు అని నా ఉద్దేశం. మరి ఇంకేదైనా సౌకర్యం ఉందేమో తెలీదు, బట్ నేనైతే వెళ్ళినప్పుడు ఎవరిని అట్లా తీసుకెళ్ళడం చూడలేదు. సో కొంచెం దూరంలోనే ఆపేస్తున్నారు. సో మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది అండ్ నైట్ ఇది చాలా అంటే చాలా బాగుంది. సో ఈ లేజర్ షో వచ్చేసి నేను ఫుల్ వీడియో తీశాను, ఇది నేను సెపరేట్గా అప్లోడ్ చేస్తాను. నాకు నచ్చిన బిట్స్ అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను, నాకు ఇది పర్సనల్గా చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇక్కడికి వెళ్తే ఇది మిస్ చేసుకొని మాత్రం రావద్దు, ఎందుకంటే ఇది మిస్ చేసుకొని వస్తే మీరు తర్వాత లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఫీల్ అవుతారు, అంత బాగుంది. ఇది కన్ఫామ్గా చూడాల్సిన లేజర్ షో అనమాట. చూడండి చాలా అంటే చాలా బాగుంది. సో ఇది బ్యాక్ నుంచి కూడా తీశాను వీడియో.
అండ్ నెక్స్ట్ ఇక్కడ బిర్యానీ అయితే తినేసాను. ఇక్కడ ఇవి తప్ప ఇంకా అసలు ఏమీ లేవు, ఇదే ఒక్కటే అవైలబుల్గా ఉందన్నమాట. సో వెజ్ బిర్యానీ వచ్చేసి ఇక్కడ 60 and 2 కలర్ సోడాస్ అలా ఉంటాయి. ఎక్కువ అవైలబుల్ కూడా లేవన్నమాట. సోడాస్ 30 రూపీస్ అట్లా ఉంటాయి, వాటర్ బాటిల్ 40. అండ్ ఇక్కడ మీకు మెయిన్గా చెప్పాల్సింది ప్లాస్టిక్ అయితే యూస్ చేయనివ్వరు ఇక్కడ. సో జ్యూస్ అలాంటివి కూడా ఇక్కడ 130, 60 అలా ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ చాలా మంది మెడిటేషన్ చేస్తున్నారు, చాలా ప్రశాంతంగా ఉంది, సైలెంట్గా. అండ్ నెక్స్ట్ నా కాటేజ్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఇలా డే 2 అయితే ఇలా అయిపోయింది. అండ్ డే 3 వ్లాగ్ కోసం వెయిట్ చేసేయండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.